హాయ్ అండి. ఇదిగో చూసారా, నేనైతే కోల్డ్ షెడ్ అయితే వేపిస్తూ ఉన్నాను. ఈసారి అయితే షెడ్ పెద్దగా చేపిస్తున్నాను అనమాట. పాతది తీపించేసేసి కొత్తదే ఇస్తూ ఉన్నాను. ఇది చాలా పెద్దది. ఇదిగోండి, ఆకులు ఈ తాటేకుతో వేపిస్తే చల్లగా ఉంటుందని చెప్పేసి తాటేకుతోనే వేపిస్తాను నేను ఎప్పుడు. మనకి కొబ్బరి చెట్లు కూడా ఉండటాన బాగా చల్లగా ఉంటుంది ఇక్కడ. అసలు ఇక్కడికి వస్తే వెళ్ళాలనిపించదు. ఇదిగోండి, కోడిగుడ్లు పొదగేసాను కదా, ఇవన్నీ బయట పెట్టేశాను. సాయంత్రం అయ్యేసరికి భయం వేస్తూ ఉంటుంది. వాతావరణం వర్షం వచ్చేలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి, ఇంకా ఈ కోడిగుడ్లు బయటే ఉన్నాయి. వాటిని ఇప్పుడే మేత కనేసి బయటకు వదిలేను. ఇక్కడే ఉండేసి మళ్ళీ ఇవి పొదిగాక మళ్ళీ గంపలు కప్పేసేసి వెళ్తూ ఉన్నాను. సాయంత్రం అయితే వీటి మీద పట్టలు కప్పేసి చాలా జాగ్రత్తగా అంతా బయటే ఉందన్నమాట మొత్తం. కోడి పిల్లలు కూడా చాలా వరకు కొన్ని ఇలా దగ్గరగా ఉండటానికి కొట్టుకుని కొన్ని చాలా చనిపోయాయి. వాటి పిల్లలు కూడా కాకులు అయితే బాగా తీసుకెళ్ళిపోతూ ఉన్నాయి. గ్రౌండ్ అంతా వల కప్పిచ్చేద్దాం అనుకుంటున్నాను నేనైతే. ఈసారి అలాగే చేయాలి. ఇదిగోండి, బాతు పిల్లలు అయితే అట్లా దూరాన వెళ్ళిపోతూ ఉంటాయి ఒకే లైన్గా. అప్పుడు కాకులు వచ్చేసి వాటిని పట్టుకెళ్ళిపోతున్నాయి అన్నమాట. పెద్ద వాటిని కూడా తీసుకెళ్ళిపోతున్నాయి. మరి అవి వెయిట్ ఉండవో ఏమో కానీ చూడటానికైతే మనకు పెద్దగా అనిపిస్తున్నాయి. ఇట్లా ఒక లైన్ అన్నమాట. అదండి చూడండి, ఈ లైన్లో ఇంకా ఈ గుంపులో వచ్చేసి ఇంకా కాకులు అందులో ఉన్న పెద్ద పిల్లల్ని కూడా లేపేస్తూ ఉన్నాయి. అవి ఇట్లా దండుగా వెళ్తూ ఉంటాయి. ఇంకా అందులో అటాక్ చేస్తూ ఉన్నాయి. కోడిని కూడా చూడండి ఎలా మార్చేసిందో. అవి పద్దాకా మురుగుల్లోకి వెళ్ళి వస్తూ ఉంటాయి. మరి ఆ తల్లి కూడా అలాగే మురికి అయిపోయింది. మన వేస్ట్ నీళ్ళంతా ఇదిగోండి ఈ అరటి చెట్టుకి వచ్చేటట్టుగా పెడతాను. ఇది కెలికేసి చూడండి ఎంత ఇలాగా పాడు చేసేస్తూ ఉంటాయి. ఇవ్వండి, అంటే అరటి చెట్టుకి నీళ్ళు ఎంత బాగుంటే అంత బాగా వస్తుంది. ఇదిగోండి అరటిగెల, ఇదైతే కూరట్టి. ఇలా దండుగా చూసారా, ఇది ఇలాగే తిరుగుతూ ఉంటుంది. ఇంకా నేనైతే మొత్తం గ్రౌండ్ అంతా ఇంకా వల పెట్టేస్తే మనకి ఇంకా కాకులు రాకుండా ఉంటాయి చాలా వరకు.